హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ డిక్టేటర్ ఛానల్. ఐపీఎల్ 2024 షెడ్యూల్ అయితే నిన్న ఒక వీడియోలో నేను పెట్టడం జరిగింది. అండ్ మెయిన్గా ఐపీఎల్ ఫ్యాన్స్ అండ్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ వీడియోని లైక్ చేయండి. అండ్ కోల్కతా నైట్ రైడర్స్ అండ్ అదేవిధంగా ఎస్ఆర్హెచ్ ఫస్ట్ మ్యాచ్ జరగబోతుంది. ఎస్ఆర్హెచ్కి ఫస్ట్ మ్యాచ్ ఇది. అండ్ దీంట్లో మీ ఫేవరెట్ ఎవరు? ఈ రెండు టీంల మధ్య మ్యాచ్లో ఎవరు బాగా ఆడతారు అనుకుంటున్నారు? కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోలోకి వెళ్ళినట్లయితే సన్ రైజర్స్ హైదరాబాద్ ఫస్ట్ మ్యాచ్ కోల్కతా నైట్ రైడర్స్తోని మార్చి 23న జరగబోతుంది. సో ఇప్పుడు మనకు సన్ రైజర్స్ హైదరాబాద్లో ప్యాట్ కమిన్స్ ఉన్నాడు, 20 లక్షల, మనకు 20,50,00,000 ప్లేయర్. అండ్ కోల్కతా నైట్ రైడర్స్లో మిచెల్ స్టార్క్ టాప్ 1-2 ఇద్దరు ఉన్నారు ఇదే మ్యాచ్లో. అతనికి 24,75,00,000. సో వీళ్ళ మధ్య మ్యాచ్ అయితే హోరాహోరీ ఉండబోతుంది. ఎందుకంటే కోల్కతా నైట్ రైడర్స్లో బిగ్ హిట్టర్స్ ఉన్నారు అందరు. నితీష్ రాణా, రింకు సింగ్ అండ్ శ్రేయస్ అయ్యర్, వీళ్ళంతా ఆండ్రే రసెల్ కూడా ఉన్నాడు. అండ్ మంచి స్పిన్నర్స్ కూడా ఉన్నారు, సునీల్ నారాయణ్ అండ్ వరుణ్ చక్రవర్తి అండ్ సుయాష్ శర్మ. స్పిన్నర్స్ అండ్ బిగ్ హిట్టర్స్తోని ఆ టీం కనిపిస్తుంది. అండ్ ఎస్ఆర్హెచ్ చూసినట్లయితే ఈసారి ఒక్కడే హెన్రిచ్ క్లాసెన్, సో అతడు సూపర్ ఫామ్లో ఉన్నాడు. అండ్ ప్యాట్ కమిన్స్ కూడా ఒక ఆల్రౌండర్. సో వీళ్ళిద్దరు టాప్ 2, మిచెల్ స్టార్క్ అండ్ ప్యాట్ కమిన్స్. ఈసారి మనకు సీజన్లో ఎక్కువ డబ్బు పొందిన ప్లేయర్స్ మధ్య మ్యాచ్ అయితే జరగబోతుంది. సో మొత్తానికి బ్యాటింగ్ పరంగా చూస్తే బిగ్ హిట్టర్స్ అయితే కేకేఆర్లో కనిపిస్తున్నారు. అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్లో కూడా బిగ్ హిట్టర్స్ ఉన్నారు. కొందరు డొమెస్టిక్ ప్లేయర్స్ అయితే కాస్త తక్కువ పర్ఫార్మెన్స్ ఇచ్చే ప్లేయర్స్ అయితే ఎస్ఆర్హెచ్లో కనిపిస్తున్నారు. ఓవరాల్గా స్పిన్ కేటగిరీలో కూడా ఈసారి ఎస్ఆర్హెచ్ మంచి ప్లేయర్స్ని అయితే సెలెక్ట్ చేసుకుంది. సో మ్యాచ్ చూడాల్సి ఉంది, చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచ్ ఉండబోతుంది. హెన్రిచ్ క్లాసెన్ లాంటి ఒక బిగ్ హిట్టర్ అయితే ఈసారి అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు సన్ రైజర్స్ హైదరాబాద్కి. సో ఈ రెండు టీంల మధ్య ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? కామెంట్ అయితే చేయండి. అండ్ టీం అయితే రెండు చాలా బ్యాలెన్స్డ్గా కనిపిస్తున్నాయి, ఏది తక్కువ అయితే లేదు ఫ్రెండ్స్.